శ్రీశైలేశ దయాపాత్రం శ్రీభక్త్యాదిజ్ఞానవం యతీంద్రఫలము వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం ఓ నిత్యమస్తపదాం భుజయుగ్మ శ్యామోహస్తరితరాణి తునాయ మేనే అస్మత్పురోరుత్తవతోద్యతైకసింధో రామానుజస్య శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేస్మియమేన మదంగయానాం భాగ్యస్య నః కులపతేర్వకులాభ్యామం శ్రీమత్ శ్రీయుగరం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాయ భక్తనాథ విభక్తిసారకులశేఖర యోగివాన్ భక్తాంఘ్రిరేణుపదకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం శ్రీధన్పుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవసాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాద్రిగురుక్తమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః వీరాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ఘ్యం సంశ్రుతిశతచిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్వజనికలితం యాబరాకృత్య భుంక్తే భోగాతస్మై నమః భూయ ఏవాస్తు భూయః அன்னவயல் பெருவை ஆண்டாளரங்கற்கு பன்ன திருப்பாவை பல்பரியம் இந்நிஷையாறு பாடி கொடுத்தாடு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் ஆடினீரேங்கரவர்க்கென்னை விரி என்ன பிம்மாத்தம் நான் கரவாவனமே நலுகு உள்ளம் சிரம்பினக்கான புல்லரையன கோயிலில் வெள்ளை வெளிச்சஞ்சன பேரவம் கேத்திரையா பிள்ளாய் எழுந்திராய் முழஞ்சென்று கைலச்சரம் கடற்கையக்காராட்சி வெள்ளத்தரவில் கொயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவரம் யோகியலம் மெல்ல இழந்து அறியந்த பேரவம் உள்ளம் புகுந்த குளிர்ந்தேரோய் ஆண்டாள திவ்ய திருவடிகளே சரணம் அஸ்மத் குருப்யோ நமః. ప్రియ భగవద్బంధువులారా, మనకు నిన్నటితోటి తిరుప్పావైలో ఒక సెట్ పూర్తయింది. మనకి అంటే మొట్టమొదటి 5 పాసురాలు కూడా మనకి పూర్తి అయ్యాయి. ఆ మొట్టమొదటి 5 పాసుల లోపల ఆండాళ తల్లి మనకి చాలా చక్కగా ఒక స్వరూపం అనేటువంటిది ఇదిగో ఈ విధంగా ఒక పంచ వ్యూహాత్మకంగా ఒక 5 రూపాల్లో ఉంటుంది అని చెప్పి మనకు చక్కగా చెప్పారు ఆండాళ తల్లి. అంటే మనకి పరస్వరూపము నారాయణనే, తర్వాత వ్యూహ స్వరూపము పార్కళయులు పయ్యత్తిన పరమనడిపారి చెప్పిన వ్యూహ స్వరూపాన్ని, తర్వాత 3వ పాసురం లోపల మనకు ఆ యొక్క విభవావతారాన్ని, అంటే ఎట్లా అంటే మనకు ఆ యొక్క విక్రముడి గురించి, తర్వాత 4వ పాసురం లోపల అంతర్యామిగా వేంచేసిన భగవాన్ని గురించి, దాంతోపాటుగా శ్రీరామచంద్రుడి యొక్క అవతారాన్ని గురించి చాలా దేశాంగమల శరమరైపోవాలని చెప్పినప్పుడు 5వ పాసురం లోపల మనకు అత్యాస్వరూపం దాని గురించి ఆ వైభవాన్ని గురించి అంటే సూక్ష్మంగా తెలిపారు. దామోదరాన్ని చెప్పినప్పుడు సరే ఈ విధంగా చక్కగా చెప్పి భగవత్ స్వరూపం అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇంతవరకు ప్రకృతిలో ఉన్నారు. ప్రకృతి నుంచి మనం ఎటువైపు వెళ్ళాలి? మనం పరమాత్మ వైపు మనం తిరగాలి. ఈ పరమాత్మ వైపు మనం తిరిగి పరమాత్మకి అభిముఖులం కావాలంటే దాన్ని ఏమనొచ్చు? మనం భగవదు ఆభిముఖ్యంగా అనొచ్చు కదా. తర్వాత నాటి పాసుల నుంచి ఒక 12 పాసురాల వరకు, ముఖ్యంగా 10 అనుకోండి, దాని తర్వాత ఇంకో 2 కూడా కలుపుకోవచ్చు మనం. ఈ పాసురాల లోపల మనకు ఈ
భగవంతుని మనం ఎంతో తిరిగాం భగవంతుడి వైపు. కానీ ఆ భగవంతుని మనం ఎలా ఆశ్రయించాలి అనేది మనకు ఆండాలు చరిత్రగా తెలియజేస్తాం. అయితే ఆ దంత ప్రజలో ఉన్న వాళ్ళు ఎంతమంది అండి గోపికలు? 5 లక్షల మంది కదా దగ్గర దగ్గర. అంటే మనకి అమ్మవారు ఎన్ని పాసురాలు చెప్పాలి? నిజంగా చెప్పాలి అంటే 5 లక్షల పాసురాలు చెప్పాలి. కానీ వారు 5 లక్షల పాసురాలు మనకు చెప్పలే. కేవలం ఒక 10 పాసురాలు, ఒక 10-12 పాసురాలు మాత్రం చెప్పారు. అంటే దీనికి మన పెద్దవాళ్ళు ఏమంటారంటే, పూర్వాచార్యులు ఏమంటారంటే, దీంట్లో మనకు ఒక 10 మంది ఆళ్వాళ్ళని మనకు చక్కగా చూపిస్తున్నారు ఆండారు తల్లి అని చెప్పని ఒక సూచన. అయితే ఆళ్వాళ్ళు 10 మంది 12 మంది అంటే దశసూరి చేరుకుని ఏంటంటే 10 మందే ఆళ్వాళ్ళతోటి మనకు యుద్ధాన్ని కలిపారు. ఎవరంటే మధుర కవుల్ని మన ఆంధ్రాన్ని కలిపి 12. మనం అది కూడా మనం కొన్నటి క్రమంలో మనం వాటిని చక్కగా మనం అనుభవిస్తాం. అయితే దీంట్లో మనకు ఇప్పుడు కూడా భగవంతుడు మనం అనుభవించినప్పుడు ఒక్కరుగా ఎత్తు అనుభవించకూడదుట. అంటే ఎలా అనుభవించాలి? భగవానుడికి ఆయన ఒక ఆనందో బ్రహ్మనో పేరుంది కదా, ఆయనకి ఆనంద స్వరూపుడు అని చెప్పి. అంతేకాకుండా రసోవై సహా అంటే రసస్వరూపుడు భగవానుడు. తర్వాత అటువంటి కృష్ణ భగవాను అవతరించేది స్వామిని మనం అనుభవించేటప్పుడు 10 మందితో పాటు కలిసి భగవన్ అనుభవాన్ని ఆనందాన్ని మనం పంచుకోవాలని చెప్పని, అనుభవించాలని చెప్పని ఆండా తల్లి చుట్టూ మనకి ఎట్లా అంటే ఒక ఏదైనా కనుక గంగలో కానీ లేకపోతే కావేరిలో కానీ కృష్ణలో కానీ మనం వెళ్ళి స్నానాలకని దిగినప్పుడు మనం సరిగంగా స్నానాలు అంటుంటాం కదా, ఎప్పుడు కూడా ఒక్కడే ఎవరు దిగడు. ఎందుకంటే ఆ గొప్ప ప్రవాహంలో ఎక్కడి పని మనం కొట్టుకు వెళ్ళిపోతామో అన్న దీంతో ముందు తెలిసిన వాడు, కొంత అనుభవం ఉన్న వాళ్ళు 10 మంది కనుక దిగినట్టయితే ఇదిగో ఇలా కనుక ముందు ఇలా బురద ఉంది, లేకపోతే ఇలా పక్కన కొంచెం లోతు అది ఉంది, లేకపోతే మనం ఈ విధంగా ఉండాలి అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ మనం కూడా ఎప్పుడు కూడా భగవంతుని మనం ఏకాంతంగా కానీ ఒక్కడు కానీ అనుభవించడం అనేది కాకుండా 10 మంది కలిసి అనుభవించాలి అని చెప్పాను. మనకి మహాభారతంలో చెప్తారు, ఏ కస్వాదం గీత అంటే ఒక్కడు కూడా కలిసి ఎప్పుడు కూడా మధురాన్ని ఎప్పుడు కూడా భుజించకూడదు అని చెప్పాను. ఈ న్యాయం తెలుసిన ఆండారు తల్లి మొట్టమొదటి తన గోపికగా ఉంది కదా, తనను తాను ఒక గోపిక కింద సంభావించుకుంటూ ఇదిగో ఈ తిరుపతి గారు మనకు కృప చేశారు. ఈ మొట్టమొదటి లేచిన గోపిక మరొక గోపిక ఇంటికి వెళ్ళడము, మరి ఆ గోపికను కూడా చక్కగా లేపి తమతో కలిపి మరొక గోపికకి ఇంటికి వెళ్ళడము, ఇది మనకు జరుగుతుంటుంది. అయితే మనం భగవంతుడిని ఎప్పుడు కీర్తించాలి? ఎటువంటిది సరైన సమయం అంటే మనకు బ్రహ్మ ముహూర్తం ఉందో ఉదయం పూట చక్కగా ఆ 4 గంటలు 3:30, 4:30 ఆ మధ్య సమయంలో కనుక లేచి పరమాత్మని కనుక చక్కగా స్తుతించినట్టయితే మనకి ఇహము పరము 2 కూడా సిద్ధిస్తాయి. ఇది ఇందులో ఉండేటువంటి మనకు అంతరార్థం. అయితే పొద్దున మనం ఏం చేయాలి? మేలుకొలుపు అనేటువంటిది మనం చేయాలి. ఈ మేలుకొలుపు అనేటువంటిది ఎవరికి చేయాలంటే ముందు పరమాత్మలు ఎవరైతే ఉంటారో ఆ భగవానుడు ఆయనకి మేలుకొలుపు కదా, కృష్ణస్వామికి మేలుకొలుపు అనే కదా వీళ్ళందరూ బయలుదేరుతున్నారు స్వామిని మేలుకొలుపాలని చెప్పని. అయితే ఇటువంటి మేలుకొలుపు ఎవరైనా చేశారా అంటే ఒకనొక కాలం లోపల శ్రీరామాయణ కాలం లోపల విశ్వామిత్రుడంతటి వారు రామచంద్రుడికి మేలుకొలుపు చేశారు కదా. కౌసల్యారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నర్చాప్రూఢ కర్తవ్యం దైవమాహింకం. మరి తర్వాత కాలం ఇంకెవరు చేశారండి మేలుకొలుపు అంటే మన తొందరడిపోయి ఆడువారు విప్రనారాయణ మహానుభావుడు అవుతున్నారు. తొందరడిపోయి ఆడువారు వారు చేశారు మేలుకొలుపు. సాక్షాత్ శ్రీరంగనాథుడికి మేలుకొలుపు. మనందరం కూడా ధనుమాసంలో చేస్తాం కదా. మొట్టమొదట తిరుపల్లి ఇచ్చి మనం అనుసంధానం చేసిన తర్వాత మనం తిరుపావై అనుసంధానం చేయాలి. తిరుపల్లి రుచి, తిరుపల్లి అంటే ఏంటి? మనకి చక్కగా శయనించి ఉండటం. ఈ శయనించి ఉన్న భగవానుడు శ్రీరంగనాథుడు. ఆయన తిరుపల్లి రుచి అంటే అంటే మేలు కొలుపుతా లేపుతా అనమాట. అందుకని పడుకున్నటువంటి నిద్రిస్తున్నటువంటి భగవానుడిని మేలు కొలుపుతా తిరుపల్లి రుచి. మనకి చాలా మంది అడుగుతుంటారు, ఏమండి మరి తిరుపావై మనం సాయంకాలం పాల్చిలో మనం చక్కగా మనం దీన్ని మనం చక్కగా దాని విశేషాలు తెచ్చుకుంటాం కదా, మరి మేము సాయంకాలం చేస్తామండి తిరుపావై 30 పాసాలు అంటే చెప్తాం అనమాట. అలా కాదు, ఇది ప్రాబోధికి అని దీనికి పేరు. అంటే ఏంటి? ఉదయం పూట మనం భగవంతుడి యొక్క మేలుకొలుపు చెప్తే గోపికలందరినీ కూడా ఆందోళన వారు ఉదయాన్నే లేపారు కానీ సాయంకాలం కాదు కదా. అలాగే పొద్దున్నే
చక్కగా బుట్టలింద పుష్పాలు పుష్పమాలలు ఇవన్నీ తీసుకుని ఉదయాన్నే ప్రాతకాలాన్ని వెళ్ళి సందడిపోయాడు. వాడు వీరంగనాథుడు మేల్కొలిపాడు కదా. కాబట్టి ఈ 2 ప్రబంధాలు ఎదుగుతున్నాయి, తిరుపతి ఎడిచి తిరుప్పావై. ఈ 2 ప్రబంధాలు కూడా మనం ఉదయాన్నే మనం సంకల్పించాలి. కానీ ఎప్పుడు కూడా దేవతోత్తములైన వారిని మనం ముందు పెట్టుకుని తర్వాత మనం భగవంతుడి సన్నిధికి మనం వెళ్ళాలి. న్యాయం ఇది శబరికి చాలా బాగా తెలుసు. అవటం మూలంగా ఆయన ఎప్పుడైతే రావణాసుడు అవమానింపబడి ఆయన ఎప్పుడైతే రామచంద్రుడి దగ్గరికి రాని సాన్నిధ్యానికి అక్కడ చేరుకుంటున్నప్పుడు 4 మంత్రులతో కూడి వెంటనే కింది దిగిపోయి రామచంద్రుడి పాదముల మీద పడలేదు ఆయన. ఆకాశాల కింద చక్కగా రామ గోష్ఠి ఉంది, శ్రీరామచంద్ర యొక్క గోష్ఠి. ఈ గోష్ఠిలో ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. ఇక్కడ పెద్దలు రామచంద్రుడిని ఆశ్రయించిన ముందే ఆశ్రయించిన పెద్దలు ఉన్నారు. సుగ్రీవుడు ఉన్నారు, యువరాజు అంగదుడు ఉన్నారు, పెద్దవాడైన జాంబవంతుడు ఉన్నారు, తర్వాత గజుడు, గవాక్షుడు, గవయుడు, నీలుడు, శరభుడు, గంధమాదునుడు, మైందుడు, వివిధుడు ఇత్యాదులు మీరు అందరూ కూడా రామగోష్ఠి. ఇంట్లో పెద్ద రామగోష్ఠిలో ఓ పెద్దలారా మీరందరూ కూడా ఇదిగో ఫలానా మీ లంక నుంచి ఒక విభీషణుడైన వాడు వచ్చాడని చెప్పని మా స్వామి రామచంద్రుడు విన్నవించండి. ఆయన ఎవరో కాదుకున్నా మొత్తం సకల లోకాలకి అన్నిటికీ కూడా అందరూ అభ్యర్థవాదం చేసేటువంటి మహానుభావుడు అని చెప్పి అంటారు. సర్వలోక శరణ్యాయ భగవాయ మహాత్మనే ఏదేతమాం క్షిప్రం విభీషణము సంస్కృతం. ఇదిగో ఇదందరూ చక్కగా విన్నవించండి స్వామికి, ఆ యొక్క రామచంద్రుడు విన్నవించండి. ఇక్కడ భీషణుడు అనేవాడు కూడా వచ్చి ఉన్నాడు, శరణార్థుడై శరణాగతుడై వచ్చి ఉన్నాడు, విన్నవించండి చెప్పి తర్వాత ఆశ్రయించారు. అలాగే ఇక్కడ గోపికలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చక్కగా ఒక్కొక్క గోపికని చక్కగా మేలుకొలిపి కలుపుకుంటూ సాగుతున్నారు మన ఆండాడి తల్లి. అయితే ఈ గోపకున్నటువంటి గోపిక ఎవరైతే ఉన్నదో ఆవిడ కృష్ణానుభవం ఒక్కటే చేస్తోంది. ఒక్కటిగా చక్కగా పడుకుంది, అనుభవం కృష్ణానుభవం తను ఒక్కటిగా చేస్తోంది. చెప్పుకున్నప్పుడు వీళ్ళు అంటున్నారు ఒక్కటిగా ఉండేప్పుడు ఒక్కదాని కింద ఉండి కృష్ణానుభవం ఇటువంటిది ఎప్పుడు చేయకూడదన్నా మాతో భాగం పంచుకోవాలి. అంటే ఆ అనుభవంలో మునిగినటువంటి గోపిక అంటుంది. ఏమనంటే మీరు తెల్లవారింది అంటున్నారు కదా, తెల్లవారడానికి ఏమన్నా చిహ్నాలు ఉన్నాయా? ఏమిటి తెల్లవారిందనడానికి గుర్తు అని చెప్పని అడుగుతుంది. లోపల ఇచ్చుకుని బయట వాళ్ళు చెప్తున్నారు. మనకు కూడా ఉదయం పూట ప్రాతకాలం లోపల 4 ఆ ప్రాంతంలో ఎలా ఉంటుందండి? మొట్టమొదట మనం చూసేటువంటిది ఈ పక్షుల కలకలారావు అనేటువంటిది మనకి చెట్ల మీద కనిపిస్తుంది. తర్వాత ఆ పక్షుల శబ్దాలు కలకలారావు మనకి ముందు చెవులకి మనకు అది వినిపిస్తుంది కదా. కాబట్టి వీళ్ళు మొట్టమొదటి గుర్తు కింద ఇది చెప్తారు మనకి భాష లోపల. పుల్లం చిరం వినకాను. ఓ అమ్మ, పక్షులన్నీ కూడా చక్కగా పూస్తున్నాయి అంటున్నారు. చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు 1 చెట్ల 2 చెట్ల 3 చెట్ల ఎన్ని చెట్లు, వందలాది వృక్షాలు, అందులో ఒక్కొక్క చెట్ల మీద వందలాది పక్షులు. ఇవన్నీ కూడా చేస్తే కూర్తే అవన్నీ కూడా అరిస్తే అవి కూస్తే ఎంత పెద్ద శబ్దం కావాలి. అది పుల్లం చిరం వినకాన్ అని చెప్పని పక్షులు కూర్చాన్ని పక్షుల ధ్వనిని మొట్టమొదటి సంకేతంగా చెప్తున్నారు. తర్వాత పుల్లం చిరం వినకాన్ పుల్లవయం కోయిలిల్ వెలిశంగిల్ పేరవం కేటినయో. పెద్ద శబ్దం ఒకటి అవుతుంది. ఆ శబ్దం నీ చూడ పడలేదా అని చెప్పంటారు. రెండోది ఏమిటా పెద్ద శబ్దం? పుల్ అరయన్ కోయిలిల్. పుల్ అరయన్, అరయన్ అంటే రాజు, పుల్ అంటే పక్షి, పుల్ అరయన్ అంటే పక్షిరాజు. పక్షిరాజు ఎవరండి? గరుత్మంతుడు. పుల్ అరయన్ కోయిల్ పక్షిరాజైన గరుత్మంతుడి యొక్క కోవెల ప్రభువు. అంటే ఎవరంటే మనకి భగవానుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. ఆయన భగవానుడి యొక్క కోవెలలో పుల్లడిన కోయిలు రైలై వెలిశంకిల్ అంటే ఏమిటి? తెల్లటి శంఖములు. తెల్లటి శంఖములు అంటే ఏంటి? దీనిలో అక్కడ సమయాన్ని సూచిస్తూ ఇన్ని గంటలైంది, ఇది ఇప్పుడు ఇంత సమయం అయింది, ఇప్పుడు పలానా భగవదారాధనకు సమయం అయింది, ఇట్లా ఇవి సమయాన్ని సూచిస్తూ, లేకపోతే తెల్లవారింది, ఇట్లా సమయాన్ని సూచిస్తూ శంఖధ్వని చేస్తూ ఉంటారు. తెల్లటి శంఖంతో చక్కగా వాటిని ఊపుతూ ఉంటారట పొద్దున ప్రాతకాలం లోపల. ఇదిగో అంత పెద్ద ఆ శంఖధ్వని ఏదైతే ఉందో శంఖం కాదు, 2 శంఖాలు కాదు, అనేకమైన శంఖాలతో చేసే పని ఏదైతే ఉందో
ఆ పెద్ద ధ్వని పేరరవం చేతులయ్యో, ఆ పెద్ద ధ్వని నీ చెవిన వినపడలేదా అంటున్నారు. ఉళ్ళం చిరంబినకాన్ ఉళ్ళవిన కోయిలు వైలై వెలిశంగరం పేరరవం చేతులయ్యో పిల్లాయ్. పిల్ల ఎందుకు పిల్ల, మన తెలుగులో పిల్ల అంటాం, తర్వాత భాషలో పిల్ల అంటాం. పిల్లాయ్ ఎలుందిరాయ్, ఇంకా ఏంటమ్మా పడుకుని నిద్రపోతున్నావు. కృష్ణానుభవించు వంటిది ఒక్కదానిగా కలిసి చేయకూడదు కదా, అందరితో కలిసి అనుభవించాలి కదా. కాబట్టి నీకు ఆ విషయం తెలియదు కాబట్టి ఏం తెలియని వాళ్ళ చిన్న పిల్లవాడండి, చిన్నపిల్లండి ఏం తెలుసు అంటుంటాం కదా, అలా చిన్న మాట అంటున్నారు వీళ్ళు. పిల్లాయ్ ఎలుందిరాయ్ ఎమ్మంటున్నారు, నిద్రలో ఎమ్మంటున్నారు. పిల్లాయ్ ఎలుందిరాయ్ అన్నప్పుడు ముఖ్యమైనటువంటి మరొక మూడవ గుర్తు చెప్తున్నారు. పిల్లాయ్ ఎలుందిరాయ్ పేయి మొలై నంజుండు. పేయి మొలై నంజుండు. పేయి అంటే ఏంటి? పిశాచి. పిశాచి అనేది ఒక రాక్షసి. పేయి మొలై అంటే దాని స్థనములందు ఉండేటువంటి, నంజు అంటే విషం, ఉండు అంటే దాన్ని ఆరగించడం, దింగుట. పేయి మొలై నంజుండు అంటే పూతన యొక్క స్థనముల అందరి విషము ఆరగించినటువంటి వాడు. తర్వాత శ్రీమల నంజుండు కళ్ళ చెగడం కళ కాలోచి. కళ్ళ చెగడం, శకరం అంటే శకటం, శకరం అంటే బండి. కళ్ళ చెగడము, కళ్ళ అనే శబ్దం కనుక మనకి తమిళ్లో ఉన్న దానికి అర్థం ఏంటంటే దొంగ అని చెప్పాను. ఇంకా ఇక్కడ మనకి కళ్ళ చెగడం అంటే ఏమవుతుంది? దొంగ బండి అవుతుంది. అంటే నిజంగా ఈ బండి మామూలు బండి, కానీ ఎప్పుడైతే ఆ యొక్క కంసుడి ప్రేరణతోటి వచ్చిన అసురుడు దాన్ని ఆదేశించాడో దాని పేరేం మారిపోయింది, అది శకటాసురుడు అయింది. కాబట్టి కళ్ళ చెరడం కాలోచి, దాని సంధి బంధములు ఊడిపోయే విధంగా ఒక్కదాన్ని ఒక తన్ను తన్నినటువంటి వాడు ప్రేమల నంజుండు. కళ్ళ చెరడం కాలోచి. ఇంకా ఎలా అయినా ఆయన ఎలా ఉన్నాడు? వెళ్ళత్తరవిల్ తురిలమరంద వ్యక్తినే. వెళ్ళత్తరవిల్ అంటే చక్కటి తెల్లటి పాల సముద్రం, క్షీరాబ్ది. అక్కడ చక్కటి తెల్లటి శేషుడు. తర్వాత దాని మీద చక్కగా శయనించేట స్వామి భగవానుడు. ఆ భగవానుడు ఎవరికైనా సకల జగత్తుకి కారణభూతుడైన వాడు. విత్తినై అంటే సకల జగత్తుకు కారణభూతుడైనటువంటి స్వామి. వెళ్ళత్తనవిల్ తుయిలమరంద విత్తినై అంటే యోగ నిద్రను అభినయించేటువంటి స్వామి. జగత్ యొక్క యోగక్షేమాలను ఎలా ఉంటాయని చెప్పని ఆలోచిస్తూ చక్కగా జయించేటువంటి స్వామి. జగత్ రక్షణార్థమై జీవించేటువంటి స్వామి శ్రీరమరంద వ్యక్తినై. అటువంటి భగవాను ఏం చేస్తున్నారట? ఇదిగో ఈ శబ్దం చెప్పాలి కదా, ఏం శబ్దం అంటే ఆ కోవిల ఏదైతే ఉందో ఆ గుడి చుట్టూతా కూడా, కోవిల చుట్టూతా కూడా, కోవిల లోపల ఆ ప్రాంగణ లోపల ఇంకా చుట్టూతా ఉండేటువంటి వారు ఎవరున్నారట? మునివరగలము యోగిగలం. మునులు యోగులు. మునులు అన్నారు బహువచనం. అంటే ఏంటి? ఏదో ఇద్దరు ముగ్గురు పడుకున్నారా, లేకపోతే ఏదో 4-5 యోగులు అంటే కాదుట. మునివరగలం అంటేను మునుల కొన్ని బృందాలు, మునులను వాళ్ళు కొన్ని బృందాలట, యోగులు వీళ్ళు కొన్ని, కొంతమంది వీళ్ళు బృందాలట. అంటే వీళ్ళు అందరు కలిసి ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. మునివరగలం యోగిగలం. వీళ్ళు ఏం చేస్తున్నారట? తెల్లవారింటానికి చిహ్నం ఏంటని అడుగుతున్నావు కదా. తెల్లవారింటానికి చిహ్నం ఏంటంటే వీళ్ళు పొద్దునే లేచి మెల్లిమెల్లిగా వీళ్ళు లేస్తున్నారట. నిద్ర లేస్తున్నారు వీళ్ళు. ఈ నిద్ర లేచినప్పుడు అంతవరకు ఏంటి? పడుకునేటప్పుడు హరినామ సంగీతంతోనే వీళ్ళు పడుకుంటారు. హృదయంలో హరిని నిలుపుకుంటారు వీళ్ళు. అదే ధ్యానం చేస్తూ అలాగే పడుకుంటారు. మరి ఆ పడుకున్నప్పుడు కూడా నిద్ర లోపల కూడా అదేంటి? మన కళ్ళలో నీ నామ స్మరణ మరువాతక నీ తండ్రి అంటారు కదా రామదాస్ గారు. అంటే మనం పడుకున్నప్పటికీ కూడా కళ్ళ లోపల కూడా భగవంతుని చింతించేవాడు మహానుభావుడు. అయితే మళ్ళీ నిద్ర లేచినప్పుడు వీళ్ళు పొద్దున్నే ఆ 4 గంటల ప్రాంతంలో లేచినప్పుడు మన హృదయంలో ఉండేటువంటి మధుర భావం, ఈ యొక్క శ్రీహరి లోపలంతా నిండి ఉన్నారు. ఇది ఎక్కడ చెదిరిపోకూడనట్టుగా మెల్లిమెల్లిగా అంటే ఎలా ఉంటుంది? ఒక గర్భిణి అయినటువంటి, నిండు గర్భిణి అయినటువంటి ఒక స్త్రీ ఆ తర్వాత ఎక్కడి నుంచో నేల నుంచి మెల్లిగా దిగేటప్పుడు మెల్లిగా ఆ పొట్టనలా మెల్లిగా పట్టుకుని మెల్లిగా ఎలా దిగుతుందో అలాగ వీళ్ళు లోపల ఉన్న హరి అనేటువంటి భావం చెదిరిపోకూడదు. అలా ఏం చేస్తున్నారు వీళ్ళు? అలా మెల్లిగా చేస్తూ హరినే స్మరిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ లేస్తున్నారు. ఎలా? ఒక్కొక్కళ్ళు అంటారు శ్రీహరి 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 హరి 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 అంటూ వీళ్ళు లేస్తారు ఒక్కొక్కళ్ళు. ఈ మెల్లిమెల్లిగా చేస్తున్న శబ్దం అనేది వచ్చిన
ఒకళ్ళు ఇద్దరు యోగులు కాదు కదా, అనేక వందల మంది ఉన్నారు కదా. ఇది ఏమైందిట, ఇది ఒక పెద్ద శబ్దం అయిందిట. ఈ హరినామం అనేది ఒక పెద్ద శబ్దం అయిందిట. ఇది ఎలా ఉంది, పైపైకి ఇంకా మొత్తం అంతా దాటిస్తోంది. ఇంత పెద్ద శబ్దం, అక్షర ధ్వని ఒక శబ్దం, దాని మించిన శబ్దం, శంఖధ్వని దాని మించిన శబ్దం. ఇదిగో ఈ మునులు యోగులు చేసేటువంటి హరినామం అనేటువంటి ఏదైతే హరినామ స్మరణ, ఈ సంకీర్తనం, ఇది ఈ శబ్దం అంతా కూడా మీకు చెవిన పడలేదా? చెవిన పడి ఏమవుతుందట, హరినామ సంకీర్తనం, ఆ హరి యొక్క నామశబ్దం ఏదైతుందో ఆ యోగుల హృదయాలు చల్లబట్టడమే కాకుండా ఈ ఎవరైతే విన్నారో వాళ్ళందరి హృదయాలు కూడా, వాళ్ళందరి మనస్సులు కూడా, వాళ్ళందరి వీళ్ళందరూ కుదిరింది లోపల అంత చల్లబడుతుంది. ఇంత విని కూడా, ఇన్ని శబ్దాలు విని కూడా ఎలా పడుకున్నామన్నా, చక్కగా లేవలసింది, లేచి ఇదిగో ఆ గోష్ఠి లోపల చక్కగా అన్వయించవలసింది అని చెప్పని వీళ్ళు అంటున్నారు. అయితే మనకి ఇక్కడ పుళ్ళు చిరంబిన కాన్ అని చెప్పినప్పుడు, పక్షులు కూర్చున్నాయని చెప్పినప్పుడు ఏమిటి పక్షి? కేవలం ఒకటిగా మామూలు ఒకటి పక్షుల గురించి మాత్రమే ఆండాడమ్మ వారు చెప్పారు, ఇంకేమన్నా అంతరార్థం లోపల ఏమన్నా ఉందని చెప్పినప్పుడు, పుళ్ళు చిరంబిన కాన్ అని చెప్పినప్పుడు పక్షి అనగానే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పక్షికి పక్షములు కలిగినటువంటిది పక్షి. పక్షి ఎక్కడ ఎగురుతుంది? ఆకాశంలో ఎగురుతుంది. అలాగే జ్ఞానులైన వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారట, జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి రెండు పక్షములు వీళ్ళకు కూడా ఉంటాయండి. వీటితోటి ఆకాశాలు అంటే ఆకాశంతో వచ్చి భగవానుట. కాబట్టి భగవంతుడు అనేటువంటి ఆకాశంలో జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి రెండు లెక్కలతోటి ఈ ఆచార్యులు జ్ఞానులైన వాళ్ళు విహరిస్తూ ఉంటారట. తర్వాత పక్షికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే, ముందు పక్షి మేలుకుంటుంది, తను మేలుకున్న తర్వాత మిగిలిన పక్షులన్నీ కూడా వాటిని కూడా మేలుకొలిపి ఇవన్నీ కూడా కలిసి ఏం చేస్తాయి, జగత్తుని అందరికీ ప్రబోధం చేస్తారు. నీళ్ళేవన్నట్టుగా ప్రబోధిస్తాయి. అందుకే ఆ అదుపులతో వాటితో వచ్చే పక్షికతో మిగిలిన వాళ్ళందరూ కూడా మేలుకుంటారు. అలాగే జ్ఞాని తర్వాత ముందు స్వాధ్యాయ ప్రవచనేచ తమంచ స్వాధ్యాయ ప్రవచనేచ కృతంచ, ఇట్లా మనకి వేదంలో మనకు చెప్పారు ఉపనిషత్తులో కూడా. ఇట్లాంటి ముందు జ్ఞానుల ముందు వాళ్ళు మేలుకొని వాళ్ళు స్వాధ్యాయం అంటే వాళ్ళు అధ్యయనం చేసి దాని తర్వాత ఏం చేస్తారట, మిగిలిన వాళ్ళనే ప్రబోధిస్తారట. అలాగే ఇక్కడ ఈ యొక్క జ్ఞానులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సూచిస్తుంటుంది. అంటే ఎలా ఉంటుంది మనకి, ఉదాభ్యామేవ పక్షాభ్యాం యథాఖే పక్షిణాం గతి తదేవ జ్ఞానకర్మాభ్యాం ప్రాప్యతే పురుషోత్తమ అని చెప్పాను. అంటే ఏమిటి, జ్ఞానైన వారికి ఎప్పుడు కూడా, మహాత్ములైన వారికి, పరమ భాగవతోత్తమైన ఆచార్యోత్తముడికి జ్ఞానము అనుష్ఠానము రెండూ ఉండాలి. ఒకరి కేవలం జ్ఞానం మాత్రమే ఉందండి అంతే. వాళ్ళు ఎలా ఉంటుంది, వాడికి కాళ్ళు ఉన్నాయి కానీ వాడు ఎక్కడికి వెళ్ళలేదు కదా, కుంటి వాడికి ఎంత లెక్క, వాడికి కాళ్ళు లేవు కానీ ఏమిటంటే వాడికి అంతా తెలుస్తుంటుంది. ఎందుకంటే మొత్తం తెలుస్తుంది, కళ్ళు ఉన్నాయి కదా, మొత్తం తెలుస్తుంటుంది. అట్లా ఉంటుంది. బుద్ధి జ్ఞానమే మాత్రం ఉన్నవారు. అలాగే బుద్ధి అనుష్ఠానమే మాత్రం ఉందండి ఒక దగ్గర, వాడి దగ్గర ఏమాత్రము జ్ఞానం లేదండి అంటే అది కూడా నిష్ప్రయోజనమే. ఒక గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డివాడు పాపం ఏదో చేస్తుంటాడు, వెళ్తుంటాడు, ఏదో పోతుంటాడు, కానీ ఎక్కడ వెళ్తాడు, ఏ బోధిలో పడతాడు వాడికి లేదు. కానీ నరకం ఏది ఉంటుంది, ఏదో చేస్తుంటాడు. ఇదిగో బుద్ధి కర్మానుష్ఠానం, జ్ఞానం లేని కర్మానుష్ఠానం కూడా దండగేట. కాబట్టి ఏముంటుంది, ఏది ఉండాలి, జ్ఞానము అనుష్ఠానము రెండూ ఉన్నవాడే ఉత్పన్నటువంటి ఆచార్యుడు. అందుకని మనకి జ్ఞానం అనుష్ఠానమే నన్నాహేనా గురువు ఏదైనా దక్కాలంటారు మనకి మనవాళ్ళ మహామునుడు. సరే, ముందు 10 మంది పెద్దల్ని మనం ప్రబోధించాలి అని చెప్పినప్పుడు ఏమిటి 10 మంది అంటే, మనకు దీంట్లో ముందు మనలో ఉన్నటువంటి కొంత మనం ఉత్తిష్టత ప్రాప్య వరాన్ని బోధత అన్నట్టుగా దీంట్లో మనకి ముందు మనం లేచి ముందు పెద్దల్ని మనం తర్వాత ఆశ్రయించాలట అని చెప్పినప్పుడు ఈరోజు మనలో ఉండేటువంటి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వాణి బాధ పాయు ఉపస్థ కలిపి 5 అవుతాయి. లేక పంచ జ్ఞానేంద్రియాలు ఏమిటాయి మనకి, శ్రోత్రము, తక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం, వాసన ఇత్యాదులు, ఇవన్నీ కలిపి 10 అవుతాయి అన్నమాట. ముందు వీటిని ముచ్చటగా అదుపులో పెట్టుకుని వీటి ద్వారా తర్వాత మనం భగవంతుని పొందవచ్చును. దీని తర్వాత మనకు ఈ పక్షి అనేటువంటి ఏదైతే ఉందో ఇది మనకి జ్ఞానులకు జ్యోతి అని చెప్పుకున్నాం కదా. ఒకానొక సందర్భంలో మహావృషభ దేశంలో ఒక దేశం ఉండేదిట. ఆ దేశంలో దాన్ని జ్ఞానస్థుతి పౌత్రాయలు ఏంటంటే జ్ఞానస్థుతి పౌత్రాయలు రాజు పరిపాలిస్తూ ఉండేవాట. అయితే పరిపాలిస్తున్నప్పుడు ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటామంటే
ఈ యొక్క ఏదైతే ఒకటి ముందు లేవటము, లేచి వాళ్ళు తర్వాత మరొకరిని ప్రబోధించడము. అయితే ఈ ప్రపంచంలో ఈ రాజుగారు అంటున్నట్టు కదా, అంటే ఈ ప్రపంచంలో మొత్తం అంతా కూడా దాన ధర్మాలు చేసేటువంటి ధర్మాత్ముడిని నేనే, ఇదంతా నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఏదో ఉంది కదా. ఎటువంటి భావన? నేను సర్వం నేనే చేసేటువంటిది. ఇల్లు కట్టించారు, తర్వాత ఇంకా గొప్ప ఆరామాలు కట్టించారు, పట్టాల వంటివి కట్టించారు. ప్రతి ఒక్కరు కూడా మంచి నీరు అందజేస్తున్నారు ఊళ్ళ లోపల. తర్వాత ఇంకా ఏం చేస్తున్నారు? భోజనం పెట్టిస్తున్నారు, అందరికీ భోజనం పెట్టిస్తున్నారు, మొత్తం అందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు. చేస్తూ ఇదంతా నేను చేస్తున్నాను అని చెప్పినటువంటి భావనతో చేస్తున్నారు ఈయన. కానీ ఇది నేను అని కాదు కదా, చేయించేవాడు మొత్తం సరం ఇచ్చేవాడు, చేయించేవాడు మొత్తం అంతా కూడా పరమాత్మ కదా. కాబట్టి ఇక్కడ అనుకున్నాక ఇద్దరు మహర్షులు, ఇద్దరు జ్ఞానులు, వాళ్ళు అనుకున్నాక ఇతనికి మనం జ్ఞానోదయం కలిగించాలి. ఇక కొంతమంది అంటారు వీళ్ళు ఎవరో కాదు, అగ్ని ఇంద్రుడు ఆయా రూపాల్లో ఉన్నారు అని చెప్పి అంటారు. అయితే వీళ్ళు ఏం చేశాక 2 పక్షుల రూపం ధరించాక, పక్షులు అంటే ఏంటి? హంస రూపం ధరించి ఈ ఎవరైతే ఈయన ఉన్నారో ఈ జ్ఞానస్థితి అనేటువంటి మహారాజు ఎప్పుడు సౌధాగ్రమందు పైన తన నేల మీద చక్కగా డాబా మీద పడుకుని ఉన్నప్పుడు ఆయన మీద నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేట కావాలని చెప్పని ఈ 2 హంసలు కూడా వెళ్తున్నప్పుడు ఒక హంస అంటుందన్నమాట, ఏం భల్లాక్ష భల్లాక్ష, ఎవరు అనుకున్నావు? కింద పడుకున్నవాడు జ్ఞానస్థుతి గొప్పైన మహారాజు, తెలుసా నీకు? ఇంత ధర్మాత్మలో తెలుసా? ఆయన తేజస్సు పై వరకు వ్యాపించి ఉంది. మనం కనుక దాని మీద నుంచి మనం వెళ్ళినట్టయితే ఆ తేజస్సులో మనం తగలబడిపోతాం, జాగ్రత్త హే భల్లాక్ష అని అందుక అన్నప్పుడు 2వ హంస చెప్తోంది, అంత ఏం లేదులే అక్కడ, మనం తగలిపోయిపోయేంత గొప్పవాడే ఆయన ఏం కాదు. ఈయన ఏమన్నా రైక్కుడా, ఏ పరమ బ్రహ్మజ్ఞాని కూడా ఎక్కువ మహాశయుడా, ఏం పర్వాలేదు వెళ్ళిపోదామని దాటి వెళ్ళిపోయాడు. ఆ దాటి వాడికి ఏం కాలేదు, ఎందుకంటే వాడికి ఏమవుతుందండి, ఏం కాదు, వాడికి వెళ్ళిపోయాడు. కానీ ఈయన ఆలోచనలో పడ్డాట ఎవరు? మన జ్ఞానస్థుతి మహారాజు. అంటే నేను చేసేది దానాలు కానీ ధర్మాలు కానీ ఇవన్నీ కూడా నిష్ప్రయోజనములైనా, అసలు తెలుసుకోవాల్సింది వేరే ఉందా? అంటే నాకంటే కూడా రైకుడు అనేవాడు అంత గొప్ప బ్రహ్మజ్ఞాన, అంత గొప్పవాడా? అంటే బ్రహ్మజ్ఞానం వాళ్ళు ఒకటి ఉందా మనం పొందవలసింది అన్న చింతన చేసి అందరినీ సమావేశపరిచి, మరణాలు రేపుల వాళ్ళని మంత్రుల్ని సమావేశపరిచి ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు వెతికి పట్టుకోండి అన్నట్ట. చివరికి ఎవ్వరు దొరక్కపోతే ఆ పేరున్నవాడు ఒకడున్నాడు, ఊరి బయట ఉన్నాడు, మహారాజా నీకు అభ్యంతరం లేకపోతే నేను తీసుకువెళ్తాను అక్కడికి అన్నాడు ఒక వేగుల వాడు. సరే మహారాజు ఇతను కలిసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఏదో ఆశ్రమం అనుకున్నాడు ఎవరు? మన జ్ఞానస్థుతి. కానీ ఎక్కడ తీసుకెళ్ళారు? ఊరి బయటకు తీసుకెళ్ళారు. ఊరి బయట ఒక బండి ఉంది, ఒక మామూలు ఒక తోపుడు బండో లేకపోతే ఇంటి ఉంటుంది సార్, మనుషులాగే బండి, ఇటువంటి ఒక బండి ఉంది. తర్వాత అందులో కోడి పట్ట చక్కగా కట్టుకొని అంతే ఉంది వారి దేహం మీద, గడ్డం అది పెరిగిపోయింది, అశుభ్రంగా ఉన్నట్ట ఒక వ్యక్తి ఉన్నట్ట. అతను బండి కింద పడుకుని, అదే ఆ యొక్క ఏదైతే చిన్న బండి ఉందండి ఆ బండి కింద పడుకుని ఇదిగో ఒళ్ళు గోక్కుంటున్నట్ట అతను. ఇతనేనండి రైకుడు అని చెప్పనేసి చూపించాడు. ఇతన ఈ పిచ్చివాడు రైకుడు అనుకున్నాడు. ఇతర అతను చక్కని ఎవరు కొంత పలకరించేదేమో హంసలు పంపించాయా అని అడిగాట. అనగానే అదిరిపోయాడు మన మహారాజు. అయ్యో అని చెప్పని వెళ్ళి కాళ్ళు పలుకుని, మహానుభావ నాకు మీరు ఆ యొక్క పరబ్రహ్మజ్ఞానం పరబ్రహ్మ విద్యలో ఉండేట్టు ఆ విద్య నాకు బోధించాలని చెప్పి అడిగాట. అడగంగానే బ్రహ్మజ్ఞానమా ఇంకా నేను చెప్పన వెనమయ్యా అన్నట్ట. అన్నప్పుడు అలా కాదు స్వామి, 700 ఆవులు ఇస్తాను, ఒక మంచి మెళ్ళ ఒక మంచి కంఠహారం వేస్తాను, తర్వాత మంచి బ్రహ్మాండ ఈ పిచ్చి బండి ఎందుకు మంచి రథం ఇస్తాను, అయ్యా నాకు ఉపదేశం చేయండి అని ప్రార్థన చేశాట. నాకు అక్కర్లేదయ్యా, అవన్నీ నువ్వే ఉంచుకో అన్నట్ట రైప మహాశయుడు. అయితే ఈయన కొంచెం మన వేలంపాట పెంచుతారు అని కొంచెం పెంచాట. కాదండి నీకు 1000 ఆవులు ఇస్తాను, మంచి బంగారం వాటి మీద కొమ్ముల మీద పొదవబడినటువంటి 1000 ఆవులు ఇస్తాను, దాంతో పాటుగా మంచి కంఠహారం మీకు మెడలు వేస్తాను, దాంతో పాటుగా నా కూతురు అందాల భరిన దాన్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తానట. సరే సరే అవన్నీ పక్కన పెట్టు, ఇంతకీ అసలు నీకు ఒక విషయం తెలుసా ఈ ప్రపంచంలో అని అడిగాడు. ఏమిటది అంటే ఈ ప్రపంచంలో అన్ని కొన్ని కలిసి ఒక గ్రూప్, మళ్ళీ కొన్ని ఒకటిగా అవుతాయి, మళ్ళీ అవి కొన్ని కలిసి మరొకటిగా అవుతాయి, ఇవన్నీ కలిసి చివరిలో పరమాత్మలో లీనం అవుతాయిట అని చెప్తూ అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నీరు ఇత్యాది ఇవన్నీ కూడా ఎందులో లీనతో తెలుసా జ్ఞానస్థుతి? వాయువులో చేస్తాయా, వాయువే పరమాత్మ అని ఒక మాట చెప్పాట. దాని తర్వాత
మనిషి నిద్రపోతూ ఉన్నప్పుడు ఈ యొక్క వాక్కు, కన్ను, చెవి, మనసు ఇత్యాదులు మొత్తం అంతా దేంట్లో లీనమవుతాయని తెలుసునా? అంటే ఇవన్నీ కూడా ప్రాణంలో లీనమవుతాయి. ఇట్లా అన్ని కలిసి వహదాంలో కలిసి కూడా కలవటాన్ని ఏమంటాం? దీన్ని సంవర్గము అంటాం. దీన్ని ఏమంటామంటే సంవర్గ విద్య అని చెప్పి అంటామని చెప్పని ఇది చెప్పి తర్వాత ఇదిగో ఇదయ్యా నువ్వు చేస్తానంటున్నావు, ఈ దానం కానీ ధర్మం కానీ లేకపోతే నువ్వు పెట్టే అన్నం కానీ ఇవన్నీ కూడా నువ్వు కాదు, నిజంగా దాన్ని ఇచ్చేవాడు తర్వాత భక్షించేవాడు కూడా పరమాత్మే సుమా. సకల దేవతలకు నియంత, జగల్ని సృష్టించేవాడు, తర్వాత వాళ్లతో తను తినబడట. కానీ సర్వాన్ని కూడా తాను భక్షించేవాడు అయినటువంటి వాడు పరమాత్మే నిజంగా సంవర్గము. కానీ ఈ వేదోక్తిలో నువ్వు మాత్రం కాదు అని చెప్పాట. విన్నావా? నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ప్రపంచం కూడా పరమాత్మ ఆదేశంతో సాగుతోంది. కానీ నీ అన్నం తినే నువ్వు అనుకుంటున్నావు. కానీ అన్ని వస్తువులు కూడా ఆయనవే, రక్షించేది కూడా ఆ భగవానుడే అని చెప్పాట. అబ్బా, ఇప్పుడు కొంచెం జ్ఞానోదయం. అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ మన వాళ్ళు, ఈ గోపికలు కూడా ఒక్కొక్క గోపికని లేపుకుంటూ వీళ్ళు పెడుతున్నారు. అంటే దీంట్లో కూడా జ్ఞానుగతులు కూడా తాము మేలుకొని తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని మేలుకొలిపి అందరూ కూడా సమాజాన్ని చైతన్యవంతం చేస్తారట. అయితే ఇక్కడ పిల్లాయ్ ఎలుంద్రాయ్ అని చెప్పి మరొక పదం వాడింది మనకు ఆండాడం వాడు. పిల్లాయ్ ఎలుంద్రాయ్ అంటే ఏమిటి? మనకు ఎప్పుడు కూడా మనకి ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా బాలుడిలాగా ఏమి తెలియనట్టుగానే ఉండాలిట. అయితే ఎలా ఉంటుంది? ఇలా కూడా పాండిత్యం నిర్విద్య బాలి అనే కృష్ణ అంటే మనకు ఉపనిషత్తు. అందుకే పెద్దవాళ్ళందరూ, మహానుభావులైన వాళ్ళందరూ, మన ఆచార్య పురుషులు అందరూ కూడా మేమందరం పిల్లవాళ్ళేనండి, మేము చిన్నవాళ్ళమేనండి అనుకుంటారట. అంటే పిల్లవాడు అంటే ఇదే కదా. కాబట్టి చూడండి మన వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయో, ఆచార్య పురుషుల పేర్లు నంబిళ్ళ, తర్వాత తిరివాచాం బిళ్ళ, వడక్కు తిరివీధి పిళ్ళ, తిరువాయుమొళి పిళ్ళ. మన వాళ్ళ మమ్మల్ని ఆచార్యులు కాదు, తిరువాయుమొళి పిళ్ళ అని చెప్పని అనుకుంటారు. కానీ ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, మనకి పిళ్ళ అంటే అందరూ కూడా భగవదనుభవం చేసే మహానుభావులే. కానీ ఎట్లాగా ఈ భగవదనుభవం ఒక్కళ్ళు చేయడం వేరు, దాన్ని 10 మందితో కలిసి పంచుకోవటం వేరు. అయితే పిల్లాయని ఎందుకన్నారు ఈ అమ్మాయిని అంటే, నువ్వు ఒక్కదాన్ని అనుభవిస్తున్నావు, అలా కాదమ్మా, నువ్వు మాతో పాటు కలిసి అనుభవించాలనేటువంటి తెలియజేయడం కోసం అని చెప్పని పిల్లాయి అన్నారు. సరే, దీని తర్వాత చిహ్నాలు చెప్పారు కానీ వీళ్ళు పేరరు, మరి వెళ్ళి సంఖ్యలు పేరరు అని శంఖాలని కూడా అవన్నీ చక్కగా మోగిస్తున్నారు. శంఖధ్వని అంటే ఏంటి? మనకు అకార ఉకార మకారములు. అకార వాచ్యుడు భగవానుడు, మకార వాచ్యుడు జీవుడు, ఉకార వాచ్యుడు మనకి అమ్మ కదా. కాబట్టి మన శంఖంలో ఏమొస్తుంది? మనకి ఓంకారం అనేది వస్తుంది, మనకి ప్రణవం అనేటువంటిది వస్తుంది. ఈ ప్రణవం అనేది ఏం చేస్తుంది? జీవుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి వీళ్ళని కర్తవ్యోన్ముఖం చేసేటువంటిది, భగవంతుడు వైపు పెంపొందించేటువంటిది. ఆ ధ్వనిని చెవిన పడలేదని అన్నారు. దీని తర్వాత తేజ మొలై నంజుండు, పూతన స్థనములందు ఉండేటువంటి విషమును ఆరగించినటువంటి అని చెప్పి అన్నారు. అయితే ఇది పూతన అనేది ఎవరైతే ఉందో దీని పేరు పూతాన అంటే దీనికి మనకి అసలు దీనికి పవిత్రత అనేటువంటిదే లేనటువంటిది ఈ పూతన. ఇది ఏ జాతికి చెందింది అంటే ఇది పక్షి జాతికి చెందినటువంటిదిట. ఎవరు? ఈ పూతన. అంటే బకాసుడు ఉన్నారు కదా, ఈ బకాసుడు యొక్క సోదరి ఇదిగో ఈ పూతన. అగాసుడు బకాసుడు అంటే ఈ బకాసుడు యొక్క సోదరి ఈ పూతన. ఈ పూతనకు అంత కూడా పవిత్ర భావమైనటువంటిది. కానీ పరమాత్మ ఇది పూతన, మరి పరమాత్మ భూతాత్మ పరమాత్మ అంది కదా. భూతాత్మ అనేవాడు పవిత్రాత్మ లేనివాడు, పవిత్రులైన వాడు పరమాత్మ. అయితే కంస ప్రేరితురాలై ఎలాగైనా సరే ఈ పిల్లలందరినీ కూడా చంపేయాలి, ముందు వీళ్ళు చంపేస్తే సరిపోతుంది అనుకుని మన కృష్ణున్నే సంహరించాలని చెప్పని బయలుదేరి వచ్చింది ఇదిగో పూతన. ఎప్పుడైతే పూతన వచ్చిందో ఈ పూతన మెల్లిగా నందవ్రజంలో ప్రవేశించింది. అయితే ఎలా వచ్చిందో ఈ పూతన హేమాంగన భూత్ అంటారు మనకి వ్యాస భగవానుడు. హేమాంగన భూత్ అంటే దేవుండని అందులో కూడా హేమము అంటేనేమో బంగారం కదా, అంగన అంటే స్త్రీ కదా. ఈ ప్రపంచంలో కూడా మోహం కలిగించేటువంటిది బంగారము, మరొకటి మోహం కలిగించేది స్త్రీ. ఇదిగో నీవు ఎలా తయారంటే బంగారంలాగా ధగ మెరిసిపోతూ ఇక్కడ వచ్చినటువంటి చక్కగా
అందాల భరిణ కింద వచ్చింది ఈ పూతన. అయితే బయలుదేరి నందవ్రజంలో వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నందవ్రజంలో ఎవ్వరూ అక్కడ కనిపించక ఒక్కొక్కరు వెళ్తున్నట్టు ఇంట్లోకి వెళ్తున్నట్ట. ఆ ఇంట్లో కదా మళ్ళీ బయటికి రావడం లేదు. అయితే ఎక్కడ చూస్తే ఎక్కడికి వెళ్ళాక అందరూ మన యశోదాదేవి గృహం లోపలికి వెళ్ళాక యశోదాదేవి గృహంలో బాలకృష్ణుడు నెలలోపు పిల్లవాడు. స్వామి చూసి ఎలా ఉన్నట్ట? మంచి ఒక నీలమాణిక్యం ఏదైతే ఉంటుందో అలాంటి ప్రకాశమానుడై ఉన్నట్ట కృష్ణ స్వామి చక్కగా ఉన్నాడు. ఉన్నప్పుడు అక్కడ ఉన్న లోపల యశోద ఉంది, రోహిణి ఉంది, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు లోపల ఉండి వాళ్ళు చక్కగా చూస్తూ ఆనందం అనుభవిస్తుంటే ఈ గోపికలందరూ ఎంత చోద్యమో చిన్ని నగ శిశువులు కదంటే మన యశోద అనుకుంటే ఎంత చోద్యం అనుకుంటూ వెళ్ళారట. వెళ్ళంగానే లోపలికి చూద్దామని వెళ్ళాడు. పిల్లాడు ఎలా ఉన్నాడో చూద్దామని వెళ్ళారు. ఆకృష్టులు అయిపోయారు. అంటే అందానికి ఆకృష్టులై లోపలికి వెళ్ళివాడి ఎవరు బయటికి రావటం లేదు. లోపల ఉన్నాక ఇంతలో హేమాంగనం భూతులదు ఎవరు మన ఈ పూతున మంచి అందాల భామ కింద లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళంగానే ఈవిడ్ని చూసి వీళ్ళు కూడా అదే చూస్తూ ఉండిపోయారట. ఎవరు ఈ వచ్చినటువంటి ఈ యొక్క ఇంత అందాల యువతి ఎవరు ఈవిడ అంటూ రోహిణి యశోద కూడా చూస్తున్నారట. అంతా చూసేసరికి ఈయన గురించి తప్పదు అనుకున్నట్టుగా. కానీ ఒక విచిత్రం ఏమిటంటే ఎప్పుడైతే ఈ పోతన ఈ వేషంలో లోపలికి ప్రవేశించిందో వెంటనే భగవానుడు కళ్ళు మూసుకున్నారట. ఈ కళ్ళు మూసుకోగానే మన దీంట్లో అందరుగా అనుకున్నారు. రకరకాలుగా పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళందరూ కూడా రకరకాలుగా ఆలోచించారట, వ్యాఖ్యానాలు చేశాక. ఎందుకు కళ్ళు మూసుకున్నారు భగవానుడు అంటే ఫోన్ చెప్పాక పాపం చిన్నపిల్లవాడు కదండి. చిన్నపిల్లవాడు ఆ బయట నుంచి ఏమో కొత్త వాళ్ళు వచ్చింది రాష్ట్రం తెలియగానే భయంతో కళ్ళు మూసుకున్నాడు అని చెప్పని కొంతమంది అన్నమాట. అలా కాదండి, ఇలా ఎందుకు కాకూడదు అని చెప్పి మరికొంతమంది ఏమన్నారట, అట్లా కాదు, అసలు భావన భగవానుడిది ఇది ఎందుకు కళ్ళు మూసుకున్నాడంటే ఇప్పుడు ఈ నెలలోపు పిల్లవాడిని నేను అసలు ఈ వచ్చిన దాన్ని నేను చంపాలి, తప్పగా దీన్ని నేను చంపాలి. దీన్ని కనుక నేను చంపకపోతే మిగిలిన పిల్లలందరినీ కూడా చంపేస్తుంది. దీన్ని చంపాలి. నెలలోపు పిల్లవాడిని ఈ రాక్షసం ఈ దుష్టసం అనేటువంటిది ఒక ఆడదాన్ని చంపినే మొదలు పెట్టడం అని చెప్పి కళ్ళు మూసుకున్నారంటే భగవాన్. ఎలా ఉంటుందంటే అంతకుముందే పాపం కొంచెం ఇట్లాంటి కళంకాన్ని మూట కట్టుకున్నట్ట భగవానుడు. ఎక్కడ శ్రీరామవతారం లోపల అదిగో అక్కడ అరణ్యానికి తండ్రి గారు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా విశ్వామిత్రుడు బాబు వెళ్ళారు. లేదా అదిగో నాయన తాతక దీన్ని సంహరించు అని చెప్పారు విశ్వామిత్రుడు. అనగా అయ్యయ్యో ఆడదాన్ని సంహరించు. అతడి పాప ఎన్నేళ్ళండి రామచంద్రుడికి ఊనషోడశ వర్షం నేను రామో రాజీవుడు వచ్చిన నా యుద్ధయోగిత మధ్యపద్యాన్ని సహరాష్ట్ర అని చెప్పని చిన్నపిల్లవాడయ్యా ఇంకా 15 ఏళ్ళు దాటాయో లేదో ఊన అంటే 16 కంటే కొంచెం తక్కువ అలాంటి వాడయ్యా వారు యుద్ధం చేసేది ఉందని నేను అనుకోలేదు అని పంపించారే. ఆ వయసు వచ్చిన తర్వాత ఆదాన్ని చంపడం అనుకున్నారు రామచంద్రుడు. కానీ అక్కడ ఏమైంది, పక్కన విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు ఏం చెప్తే అది చేయన ఆయన గురువు గారు అని చెప్పని తండ్రి ఆజ్ఞ. కానీ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు, లోకక్షేమం కోసం దీన్ని చంపు అన్నాడు. చంపాడు తాతకని. కానీ పాప ఏమైంది అక్కడ ఒక దీంట్లో ఒక కలంకం మూటగట్టినట్టు కాదే రామచంద్రుడు మొట్టమొదటి చంపడం ఎవరిని చంపాడు, ఒక స్త్రీని చంపాడు. తర్వాత మరి శూర్పణఖ నేను చంపకుండా వదిలేశాక. కారణం ఏమంటారంటే అమ్మ సీతమ్మ పక్కన ఉంది ఒక కారణం, మరి ఇంకో హత్య చేయడం ఇష్టం లేక. కానీ లక్ష్మణస్వామి ఆయన కొంచెం ముక్కు చెవులు కోసి పంపి అని చెప్పి పంపించాడు. ఇక్కడ స్వామి కళ్ళు మూసుకున్నాట. ఎందుకు కళ్ళు మూసుకున్నాడంటే ఈ మొట్టమొదటి మరి నెల పిల్లాన్ని ఇదిగో ఈ శ్రీహత్యతోటి ఆరంభం చేయటం అని చెప్పాను. తర్వాత ఇంకెందుకు కళ్ళు మూసుకున్నా అంటారు మరికొందరు మహానుభావులు ఏం చెప్తారా, అలా కాదండి. ఇప్పుడు ఎవరి మీదైతే చూపు భగవంతుడిగా చూపు పడుతుందో వాళ్ళందరూ కూడా పవిత్రులు అయిపోతారు అని చెప్పాను. శబరి ఆశ్రమానికి రామచంద్రుడు వెళ్ళాడు. ఏమిటి శబరి నీ పవిత్రత ఏమిటి, ఏమేమి సాధన చేస్తున్నావు అంటే, నేను చేసిన సాధనలు తపస్సుని పక్కన పెట్టు శ్రీరామచంద్ర, ఒక్కటే విషయం, నిన్ను చూడంగానే నేను పవిత్రాలను అయిపోయాను. ఇది చాలదా అండి శబరి. చక్షాత్ అవసరమైన ఉదాస్మి రఘునందన అని చెప్పని నీ దృష్టి నా మీద పడిందే, ఒకసారి యొక్క కటాక్ష దీక్షను నా మీద ప్రసరించితే అద్దాలు నాయన చక్షాత్ అవసరమైన ఉదాస్మి రఘునందన అని చెప్పానంటే ధన్యుడారైంది శబరి. అలాగే ఇక్కడ కూడా ఒక్కసారి నేను కనుక కళ్ళు తెరిచి కనుక దీన్ని కనుక చూసినట్టయితే, కళ్ళు తెరిచి చూస్తే ఏమవుతుంది, ఈ పూతుల మనస్సులో మార్పు వచ్చి అది కనుక చిన్నాగతురాలైతే ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి నేను ఇప్పుడు అని చెప్పని, దీని మనసు మారుతుందేమో అని చెప్పని
కళ్ళు మూసుకున్నాక కృష్ణ పరమాత్మ. అయితే దీంట్లో కూడా మరొకటి వచ్చినటువంటి పూతన లోపలికి వచ్చింది. ఎటువంటిది అది? పూతన లోకబాలక్షిణి రాక్షసి రుధిరాసన, ఈ లక్షణాలు ఇవి. అది బాలక్షిణి, బాలందరినీ చంపడానికి వచ్చినటువంటి దాని రక్తమాంసాన్ని ఆహారంగా కలిగినటువంటిది ఈ పూతన. అయితే ఇటువంటి పూతన అనేటువంటిది లోపలికి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని చంపాలి. కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు భగవానుడు, నేను కలిసి తప్పకుండా నేను చంపాలి. అయితే దీన్ని చంపిన తర్వాత ఏదన్నా కనుక ఒక వస్తువు కనుక నేను తీసుకుంటే, అది కనుక ఇచ్చినట్టు, ఎవరైనా ఒక వస్తువు ఇచ్చినట్టయితే నేను తప్పకుండా వాళ్ళకి ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇవ్వాలి. మరి ఇచ్చింది సామాన్యుడు కాదు కదా, సాక్షాత్తు నాకే. అది విషమైతే ఉంది, అమృతమైతే ఉంది, ఏదైతే ఉంది, పాలైతే ఉంది. కాబట్టి విషరూపమైనప్పుడు కూడా నేను అమృతాలుగా దాన్ని నేను పానం చేస్తాను కదా. ఇప్పుడు అది ఇచ్చిన తర్వాత దానికి ఏమన్నా నేను ఇవ్వాలి. అంటే దీనికి ఏమి ఇవ్వాలి? ఈ పూతలకి ఇప్పుడు అది ఎప్పుడైతే పాలు మొత్తం లాగేశానో ఇప్పుడు పవిత్రాలు అది. అయితే దానికి నేను ఏమి ఇవ్వాలి? నా పరమపదాన్ని నేను తప్పకుండా దీనికి ఇవ్వాలి పూతలకి. ఎందుకంటే తల్లి అనే భావంతో, మాతృభావంతో అది వచ్చింది. కానీ దానికి ఏమి ఇవ్వాలి? నేను నా యొక్క పరమపదం నాకు పునరావర్తత అయ్యి అక్కడికి వెళ్ళిన వాడు ఎవరు తిరిగిరాడు. అలాంటి పరమపదాన్ని దీనికి నేను ఇవ్వాలి. అయితే దీనికే నేను ఆ పరమపదాన్ని ఇస్తే 5 లక్షల మంది గోపికా స్త్రీలు వీళ్ళందరూ ఉన్నారు. మా ఇంటికి రావు, మా ఇంట్లో పాల్గొకు, మా పిల్లవాడే యశోద, సరేనమ్మా కొద్దిసేపు మీ దగ్గర ఉంచుకో, కానీ ఎక్కువ సమయం గడిపేది స్వామి నందనందనుడు గడిపేది గోపికల దగ్గరే, దిగినట్టు గోపికా స్త్రీల దగ్గరే. వాళ్ళందరూ నిత్యం కూడా నన్ను పాలించి పూజించుకుంటారు, ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అటువంటి ఆ తల్లులకి, పూజలకే నేను పరంపరాన్ని ఇచ్చిన వాడిని. ఆ తల్లులకి నేను శ్రద్ధకి ఇవ్వాలి. పరంపరాన్ని ఇచ్చిన లోకం లేదు, నేను ఏ లోకాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాక భగవానుడు సరే ఇది లోపలికి వచ్చింది. రావడంతో వెంటనే ఏమవుతుంది, చక్కగా స్వామిని ఒళ్ళో తీసుకుంది. ఎలాగట, అది పాము అని తెలియక ఓ పిల్లవాడో లేకపోతే ఒక మూర్ఖుడైన వాడు తెలియక దాన్ని ఒళ్ళో పెట్టుకున్నట్ట. ఒళ్ళో పెట్టుకుంటే పాము ఊరుకుంటుందండి కాలేదు. కానీ ఇక్కడ అలాగే ఇక్కడ కూడా భగవానుడు ఏమో అమరు పిల్లవాడికి చెప్పని పావం తెలియక మూర్ఖుడు ఒళ్ళో పాములు పెట్టుకున్నట్టుగా ఇది ఈ యొక్క పూతను వచ్చి స్వామిని ఒళ్ళో తీసుకుంది కదా. వెంటనే ఆ యొక్క పాలు తాగడం మొదలుపెట్టాడు, పాలు తాగడం పీల్చేయడం మొదలుపెట్టాడు. దాంతో పాటు దాని ఉయ్యి అంటే ఏంటి, దాని ప్రాణాలు కూడా పీల్చేశాట భగవానుడు. అయితే రాక్షసులకి ఒక లక్షణం ఉంది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ రాక్షసులను కూడా వారు చనిపోయేటప్పుడు వారి యొక్క సహజ స్వరూపంతో వాడు బయటపడతారట. ఉదాహరణకి మన మారీచుడు వచ్చేటప్పుడు మాయ జింక కింద వచ్చాడు, చచ్చిపోయినప్పుడు మాయావిన మారీచ రాక్షసుడి కింద వాడు మారి చనిపోయారు. పెద్ద శరీరం కింద కనిపించింది కదా అక్కడ మనకు అందరికీ కూడా దండకారణ్యంలో. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఇక బాధగా తట్టుకోలేక బయటకు పరిగెత్తింది, పిల్లవాడు వదలడే అలా పట్టుకునే ఉన్నాడు, అయినా హద్దులో అలాగే బయటకు పరిగెత్తింది. ఎప్పుడైతే బయటకు పరిగెత్తిందో అక్కడ పడిపోయింది. పడిపోయిన తర్వాత భగవంతుడి యొక్క దివ్య పాదాలు ఒళ్ళో ఉన్నాడు కదా స్వామి, ఆ యొక్క దివ్య పాదాలు ఒక మహత్యం. తర్వాత ఆ పూతన యొక్క పాలు తాగిన తర్వాత ప్రాణాలు లాగేశాడు స్వామి. వెంటనే రాక్షసు కింద మారిపోయి పడింది. అక్కడ నందుడు వసుదేవుడి దగ్గర వెళ్ళాడు. సెలవు తీసుకుని వచ్చినప్పుడు నాయన నంద అక్కడ చాలా ఉపద్రవాలు కనిపిస్తున్నాయా ఆకాశంలో, అక్కడ తొందరగా వీళ్ళు పిల్లాడికి ఏమవుతుందో అని చెప్పి వాడు నందుడు వస్తున్నాడు ఇక్కడికి. వాళ్ళందరూ గుమికూడి ఉన్నారు. గుమికూడి ఉండి ఏమైంది అని చూసా రాక్షసి పడి ఉంది. అప్పుడు ఏమయ్యా, ఇప్పుడు మనం అంటుంటాం కదండి, డెడ్ బాడీ ఏమైనా శవం ఉంటే అది డీకంపోజ్ అయిపోతుంది, తొందరగా తగలబెట్టండి అంటుంటాం కదా. అలాగే దీన్ని తగలబెట్టండి తొందరగా అని దేహం అది ఎలాగా ముక్కలు కింద ఎన్నో 100 ముక్కలు 1000 ముక్కలు విడివిడిగా తగలబెడుతున్నారు. అంటే మన వాళ్ళు అడుగుతారు, ఏమండి భోజన సద్గతి పొందింది అనేటానికి ఏమిటండి తార్కాణం, ఇక్కడ కనిపిస్తుంది మనకి తార్కాణం. దాన్ని దానం చేస్తున్నప్పుడు మంచి గంధపు చెక్కలతో తగలబెట్టాలంటే మంచి పరిమళం, మంచి ఆవు నెయ్యి, మంచి గంధం ఇట్లాంటిగా తగలబెట్టాలంటే మంచి అద్భుతమైన పరిమళం వస్తుందో అలాంటి పరిమళం ఈ పూతను తగలబెడుతూ ఉంటే దాని దేహంలో నుంచి వచ్చింది. దాని బట్టి ఇది తప్పకుండా ఇది సద్గతి పొందింది, ఆ కృష్ణ భగవానుడు దీనికి మోక్షాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇక మనకి వేదాంత దేశులు వారు అంటారు, మన ఈ ప్రపంచం కూడా ఉంది, ఈ ప్రపంచంలో ఇది ప్రకృతి. ఈ ప్రకృతి ఏదైతే ఉంటుందో ఈ ప్రకృతి లోపల అహంకార మమకార అనేటువంటి ఈ ప్రకృతి అనే పిశాచానికి 2 స్థానాలు. ఇందులో అది ఇచ్చేటువంటి దానిలో పుట్టినటువంటివి విషయం ఏమిటంటే మనకు విషయములు ఏం చేస్తాయి, ఇది శుభ్రంగా ఏం చేయాలి, భగవంతుని వాడిని తీర్చివేయాలట.
ఇది కనుక పీల్చివేసినట్టయితే అప్పుడేమవుతుంది, మనకి అమృతత్వం అనేటువంటిది మనకి కలుగుతుంది. అందుకని ఏమంటారు వేదాంతవారు ఏమంటారు, ఒకసారి కనుక పూతన సంహారుడి వృత్తాంతాన్ని కనుక మనం కనుక స్మరించినట్టయితే, చక్కగా కృష్ణ భగవాన్ మన హృదయంలో ఉంచుకున్నట్టయితే మళ్ళీ మనకి తల్లిపాలు తాగేటువంటి అవస్థ కలగదు అంటారు. తల్లిపాలు తాగే అవస్థ కలగదంటే మళ్ళీ జన్మ అనేటువంటిది మనకు కలగదు. అంటే ఈ ప్రకృతిలో ఇంకా మనం జన్మించము అని చెప్పండి. అయితే దీని తర్వాత మనకి మరొకటి కళ్ళ కళ కాలవచ్చి కళ్ళ కాలవచ్చి అని చెప్పండి. శకటం అంటే మనం గుర్తు పెట్టుకోవాలి. శం కథతి ఇది శకటం అని చెప్పండి. అంటే ఏంటి, ఈ సుఖాన్ని మనతో భేదించినటువంటిది. ఏంటి, మనం నిజంగా అనుకుంటుంటాం ఈ ప్రపంచంలో నిజంగా మనం సుఖమును పొందుతాం, అన్ని సుఖాలే అని చెప్పండి. కానీ ఒక పెద్ద మనిషి అంటారు, జీవితం అనేది ఎలా ఉంటుంది, క్రాజిల్ టు గ్రేవ్యార్డ్. అంటే మనం ఎక్కడైతే మనం తొట్టి ఏదో జన్మిస్తామో అక్కడి నుంచి మళ్ళీ చివరికి చేరే కథ కాలే వరకు కూడా ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో మొత్తం అంతా నిజంగా మనం మనిషి కలిగేది దుఃఖమేట. ఈ దుఃఖం మధ్యలో కూడా సుఖం అనేటువంటి ఒక ఇంటర్వెల్ అన్నట్టుగా చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం, ఇవన్నీ సుఖాలు అనుభవించాలనేటువంటి ఒక భ్రమలో మనం ఉంటాం. అయితే ఎక్కడో చిన్న విశేషం ఏంటంటే, ఈ యొక్క అందరూ కలిశారు, ఈ గోపాకుల వృద్ధులు వీళ్ళందరూ కలిసి, గోపికలు తర్వాత గోపకుల స్త్రీలు వీళ్ళందరూ కలిసి కృష్ణుడికి 3 నెలలో వస్తుందేమో వీళ్ళకు అంగోపత్రం చేయించాలని చెప్పని యమునా నదికి తీసుకెళ్ళారు. అక్కడికి ఆ ఒడ్డుకి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ సంభారాలు, వంట చేసుకునే పాత్రలు, కొన్ని తయారైనటువంటి ఈ యొక్క భక్ష్యాలు ఇవన్నీ కూడా తీసుకుని బళ్ళ మీద తీసుకుని ఈ బళ్ళు కట్టుకుని వెళ్ళాక ఎలా వెళ్ళారు, ఒక బండి వెనక బండి వెనక బండి కట్టి అన్నట్టు ఈ బళ్ళన్నీ తీసుకుని యమునా తీరం చేరిన తర్వాత పిల్లవాడు కదా అక్కడ చిన్న బండి కింద పడుకోబెట్టి యశోద అటు అలా వెళ్ళింది. వెళ్ళంగానే మనకు కూడా ఎడలో అలవాటు, ఎప్పుడైనా అంతవరకు పిల్లలు పడుకునే ఉంటారు. ఎప్పుడైతే కనుక మనం ఏదో పని కన్నా మనం బయటకు వస్తామో ఎవరో కొట్టినట్టు లేచి ఏడుస్తారు. పిల్లవాడు కూడా కృష్ణ పరమాత్మ పాపం చిన్నవాడు కదా, ఇన్ని కూడా ఏం చేశాక అలాగే పడుకున్నవాడు అక్కడ వేసిందేమో పాపం పాదకం చూశారు, అది చూశారు, ఇటు చూశారు, ఎవరూ కనపడలేదు. తల్లి కనపడలేదు, వాళ్ళ అన్నయ్య బలరాముడు కనపడలేదు, ఎవరు కనపడలేదు. అందరూ వదిలేసి సరిపోయారు. ఆకలి వేస్తోంది, ఏడ్చాక. అయితే సమయం కోసం నిరీక్షించి ఉన్నారు. కంసుడు పంపించినది ఒక అసురుడు. వారు ఏం చేశాక ఆ రాక్షసులు వచ్చి ఇదిగో ఈ బండి శకటాన్ని ఆవహించాక, అందుకే వారి పేరేమంటూ మన పేరేమనొచ్చు, శకటాసురుడు. ఎవరి శకటాసురుడు అంటేట వీడికి ఒక చిన్న మనం అంటాం కదా, వీడికి ఒక చిన్న తెలుస్తుంది. వీడి హిరణ్యాక్షుడి కొడుకుట వీడు. ఎవరు, ఈ యొక్క శకటాసురుడు అంత క్రితం పూర్వ జన్మలో. వీడి పేరు ఉత్కచుడు అంటారు వీడిని. అయితే వీడేం చేస్తున్నట్ట, వ్యోమసింహాక్షి అనేటువంటి మహానుభావుడు ఉంటే ఆ లోపలికి వెళ్ళడము, ఈ పూల మొక్కలు పీకేయటం, పూలు తుంపేయటం, కొమ్మలుంటే విరిచేయటం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేస్తాన్ని వీడు చేస్తూ ఉంటే ఇక తట్టుకోలేక ఆయన ఏం చేశాక, పోరా నీకు శరీరం అనేది లేకుండా పోతుంది, మొత్తం పొరల కింద ముక్కల కింద అంతా అయిపోయి ఊడిపోతుంది అని చెప్పని ఆయన శపించాట. ఆ మహానుభావ అలాగే శాప విమోచన అవుతుండలేదా, నీ కృష్ణావతారంలో అప్పుడు ఆ స్వామి యొక్క అనుగ్రహంతో నీకు అవుతుందని చెప్పి వీళ్ళు శాప విమోచనం ఇచ్చాట. సరే, ఇవన్నీ వీడికి తెలియదు, వచ్చారు, ఆవహించారు. స్వామి ఏం చేసేట అటు చూశారు, వీడు చూశారు. పిల్లలు ఏం చేస్తారని గించుకుంటారు కదా, ఈ కాలిటు ఆ కాలిటు, చేతులు కాళ్ళు కొట్టుకుంటారు కదా చిన్నపిల్లలు. అనుకున్న ఒక తలదు అన్నట్టే ఈ బండిని పైకి వెళ్ళిపోయి చక్క చెప్పిన మొన్న పడిపోయింది. మొత్తం పట్టనే ముక్కలు అయిపోయింది. అంతా బలంగా స్వామిగా దిగపాదారాధించాం. కళ్ళ కలియ కాలు వచ్చి అంటే ఈ దొంగ బండి. అంటే మన శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం కూడా ఒక దొంగ బండి. అందుకే మన కథోపనిషత్తులో చెప్తారు, దీనికి ఏమిటా, ఈ శరీరం ఏదైతే ఉందో దీనికి కూడా 2 చక్రాలు ఉంటాయి. ఈ 2 చక్రాలు ఏమిటి, సుకృతము దుష్కృతం అనేటువంటి 2. అంటే మనం చేసిన చెడు కర్మ మంచి కర్మ అనేటువంటిది. అంటే ఏం కావాలి, ఎప్పుడు కూడా 2 బ్యాలెన్స్ 0 కావాలి. ఇటు సుకృతం ఉన్నా మనకి జన్మ వస్తుంది, దుష్కృతం ఉన్నా జన్మ వస్తుంది. ఈ 2 పోవాలంటే మనం ఏం చేయాలి, ఈ చక్రాలు విరక్కొట్టాలంటే కథలో నుండి మన హృదయం లోపల నిలుపుకోవాలి. అందుకని కథోపనిషత్తు చెప్తుంది, ఆత్మానం రజినం విద్ధి శరీరం రగమేవతు బుద్ధింతు సారథి బుద్ధి తన ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయాంశేషు గోచరాన్. బ్రహ్మ తన లక్ష్యం ముచ్చది ఏం చెప్పండి, పరబ్రహ్మని చేరాలి అన్నట్టయితే ఈ లోపల శరీరం అనేది ఒక రథము. దీంట్లో కూర్చున్న వాడు ఎవరు, ఆత్మ.
తర్వాత వీళ్ళకు బుద్ధి, దీనికి సారథి మనస్సతి అనేటువంటిది ఇది పగ్గాలు. లేదా మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి గుర్రాలు. అయితే గుర్రాలు కనుక గట్టిగా కనుక ఇది కనుక పట్టుకొని ఉంటే, మనస్సు అనేది ఉండి అది పగ్గాలు ఇప్పుడు పట్టుకుంటే అప్పుడు సరిగ్గా బ్రహ్మ అనేది లక్ష్యానికి చేరగలుగుతుంది. కాకపోతే ఏమవుతుంది, ఈ గుర్రం ఇటు ఆ గుర్రం ఇటు లాగేస్తే కోజులా పడతాం, గమ్యం అనేటువంటిది చేరలేముట. భగవంతుడి పాదం ఎంత గొప్ప పాదం అండి, అది చాలా గొప్ప పాదం. శకటాసురుడికి వారికి ఆ విధంగా పోయిన తర్వాత దానికి మోక్షాన్ని అనుగ్రహించిందే మనకంటారు. కుహుడు ఆ రోజుల్లో కూడా స్వామి రామచంద్రుడు రాగానే అన్ని సమర్పించాడు. స్వామి ఒకటి అడిగాను, ఆయన గుహ అభిగమాఖ్య స్నేహ సందాసన వచ్చా, నువ్వు వచ్చావు 4 అడుగులు నాకు పోకపోతే నడిచి వచ్చావు కదయ్యా, నేను ధన్యులమయ్యా, నేను చాలా సంతోషించామయ్యా, ఒక చిన్న ఉపకారం చేయవయ్యా, ఇదిగో మాకు కొంచెం ఈ దాటించు అని చెప్పన్నారు. పర్వతమ్మ మళ్ళీ ఈ గంగా నది దాటించు అని చెప్పని. అయితే దాటించు అనగా అడిగినప్పుడు గురుడు మాట అంటారు, కాదు స్వామి, నావని నీకోసం దేవర వారి కోసం సిద్ధంగానే పెట్టాను, ఎక్కే ముందు ఒక చిన్న కండిషన్ అంటారు. ఏమిటయా చెప్పవయా, ఏం కావాలి మీకు? ఏం అక్కర్లేదు స్వామి, చక్కగా మీ పాదాలు మంచిగా కలుపుకునేలాగా మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటారు. అదేమిటయ్యా అంటే ఒక మాట చెప్తాడు, అలా కాదయ్యా స్వామి, హే భగవన్, నువ్వు అక్కడెక్కడో వెళ్ళావుట, ఒక రాతి బండని ఆరుదాని కింద మార్చావుట. ఇక్కడ నాకున్నది ఒక్క పడవ, నువ్వు కనుక కాలు పెట్టావు అనుకో, నీ పాదధూళి కనుక సోకి ఇదిగో ఈ నావ కనుక అమ్మాయి అయిపోయింది అనుకో, మంచి అందరం యువత అయిందనుకో, నాకా ఒక భార్య, నువ్వా ఏకపత్ని వ్రతుడు, ఏం చెప్తావు? ఈ అమ్మాయి నువ్వు వదటానికి వీలేదు, నువ్వు తీసుకోరు, నీతో బాధ అంటావు. మరి ఇంటికి వెళ్తే నా భార్య దెబ్బలాడుతుంది, నీ ఎక్కడి నుంచి వచ్చింది ఏం చెప్పడు. ఈ తలనొప్పి నాకెందుకు స్వామి, నీ పాదధూళి మహత్యం నాకు తెలుసు. క్షాళయామి తవ పాద పంకజే నాదదారు దశదోషిమంతరం మానుషీకరణకు నమస్తే పాదయోరి కదా ప్రభీయసి అన్నాడు. ఈ పాదాలు ఒకసారి ప్రక్షాళించుకొని, అలాగే ఏంటంటే భగవంతుడి పాదాలకు ఉండేటువంటి మహత్యం అంత గొప్పదవుతుంది. కళ్ళ చెగడం కళ కలియ కాడు వచ్చి వెళ్ళ తరవిల్ పొయ్యమరందవిత్తినే వెళ్ళ తరవిల్ పొయ్యమరందవిత్తునై అంటే క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్నటువంటి సకల జగత్తు కారణభూతుడైనటువంటి భగవానుడు ఎవరు అని చెప్పినట్టున్నారు. సకల జగత్తుకే కారణభూతుడు అయిన భగవానుడు అని చెప్పి అంటున్నారు. అన్నప్పుడు దీనిలో కూడా 3 రకాల కారణత్వానికి మొత్తం కూడా నారాయణలోనే ఉంటాయట. అంటే ఇది మనకు ఉపాదాన కారణం అని ఒకటి అంటా ఉంది. మనం ఉపాదానం అంటే ఏదైనా తయారు చేయాలంటే మనకి ఏదో ఒక ద్రవ్యం ఏది కావాలి కదా, దీన్ని మెటీరియల్ కాజ్ అంటాం. అంటే ఏంటి, ఒక ద్రవ్యం కావాలి. ఏదో కొండ చేయాలనుకోండి, ముందు మీకు మట్టి నీళ్ళు కావాలి కదా అన్నట్టుగా. దాని తర్వాత ఇంకో కారణం ఏంటంటే నిమిత్త కారణము అంటాం. నిమిత్త కారణం అంటే ఏంటి, ఎఫిషియంట్ కాజ్ అనేది మరొకటి ఉంటుంది. అంటే ఏంటి, పనులుంది అక్కడ, కానీ దీన్ని ఏం చేయాలి, దాన్ని ఏమన్నా ఒక పూజ చేయాలా, కొండ చేయాలా, లేకపోతే ఒక మూకుడు చేయాలా, సంకల్పించేవాడు ఒకటి ఉండాలి కదా. కాబట్టి నిమిత్త కాలం అనేది మరొకటి ఉంటుంది. దీని తర్వాత సహకారి కాలం అని మరొకటి. సహకారి కాలం అంటే ఏంటి, ఇట్స్ కాల్డ్ అసిస్టెంట్ కాజ్ అంటాం దాన్ని. అంటే ఏంటి, ఒక కొమ్మరాడు ఉన్నాడు, వారికి మట్టి ఉంది, ఏదో కొండ ఏదో చేయాలని అనుకున్నాడు, కానీ దానికి వాళ్ళకి ఏదో చేయడానికి చేతులు ఒక పరికరం అనేది ఉండాలి కదా. కుమారు ఏం తీసుకుంటారు, ఒక కర్ర అనేది ఒకటి ఉంటుంది, దాని సహకార కారణం అవుతుంది. కానీ ఇక్కడ భగవానుడి విషయంలో ఉపాదాన కాలము తానే అవుతాట, నిమిత్త కాలము తానే అవుతాట, సహకారి కాలము కూడా తానే అవుతాట. భగవానుడు చక్కగా ఆ సైరించినట్టు భగవానుడు ఎవరి దగ్గర, అక్కడ పార్కలో చేయించిన వాడు అక్కడ వెళ్ళక్కడితే అమరందరిస్తున్నాయి. అటువంటి భగవానుడిని వెళ్ళక్కడితే అమరందరిస్తున్నాయి. కుళ్ళొత్తుకొండు ముని వదగలం యోగిగలం లోపల హృదయంలో ఉంచుకొని మునులు యోగులు కూడా మెల్లమెల్లగా వేసేటువంటి హరినామ సంకీర్తన. అంటే మనం ఉదయం పొద్దునే లేవగానే మనం ఎవరిని స్మరించాలి, ఏమని స్మరించాలి అంటే మనకి శాస్త్రం చెప్తోంది, మనకి భారతాలు గ్రంథాలు మనకి చెప్తున్నాయి. పొద్దునే ప్రాతకాలే హరినామ సంకీర్తనం అని చెప్పి అంటారు. హరి అనగా ఎవరు, శ్రీహరి ఎవరు అంటే మనకు గజేంద్రుని రక్షించిన వాడు. ఆ మకరి అంటే మొసలి నోట్లోంచి ఇదిగో గజేంద్రుడు కాదు తీసి ఆ గజేంద్రుని కాపాడిన వాడు, సంహరించిన వాడు, ఎవరిని మొసలి గోవించిన వాడు శ్రీహరి అవతారంలో చేశాక. కాబట్టి మనం పొద్దునే లేవగానే సంసారంలో మనం కూడా ఈ మరుగులో ఉన్నాము. ఈ సంసారం దీంట్లో కూడా ఈ మన్ని మనకున్న అహంకారాలు మమకారాలు ఇవన్నీ మొత్తం అవుతుందో ఇదంతా వచ్చు. ఈ వచ్చు లోపల ఉండి లోపలికి కాదు నీళ్ళు చేసుకోండి, లోపలికి సంసారం దీంట్లో కూడా
ఈ మమకారం అహంకారం మొసలి ఇది ఈడ్చేస్తుంది లోపల మనకి. దీంట్లోంచి మనం బయటపడాలి అంటే మనకి ఎవరు కావాలి? మనకు కూడా మనకి ఆ శ్రీహరి యొక్క చేరువతో మనకి కావాలి. కాబట్టి ఏంటి, మనకు పొద్దున ఇలా ఉండాలని మనం కూడా శ్రీహరి నామ సంకేతం అంటే శ్రీహరి 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 అని చెప్పని పొద్దునే లేవాలట. అయితే అక్కడ ఎలా ఉంది నందవ్రజంగా, అక్కడ కోవెల లోపల మునులు యోగులు. మునులు ఎవరు, యోగులు ఎవరు అంటే యోగులైన వాళ్ళు మన లక్ష్మణ స్వామిగా ఉంటారట. అంటే నిత్యము కూడా కైంకర్యం చేసుకుంటూ అహం సర్వం కరిష్యామి, దీని వద్దు నేను క్షణకాలం కూడా ఉండలేమయ్యా అనేవాడు, ఏదో ఒక పని చేసుకుంటుండేవాడు లక్ష్మణుడు వంటి వాడి యోగులు. మరి మునులు అంటే ఎవరు? మౌనంగా ఉండి ధ్యానం చేసేవాడు ముని. అదేవిధంగా మనకి స్వామి దగ్గర లేడు, ఎక్కడో వెళ్ళిపోయాడు, ఎక్కడికో లంకకో అరణ్యానికి ఎక్కడికో వెళ్ళాడు. భరతుడు నందిగ్రామంలోనే అక్కడే ఉన్నాడు, స్వామిని చింతిస్తూ స్మరిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడే, మనసులో ధ్యానం చేస్తూ భరతుడు లాంటి వాడు మునుడిట. అయితే ఇక్కడ అటువంటి వీళ్ళందరూ కూడా లేచి పొద్దున్నే లేచి హరిహరి హరిహరి అని చేస్తున్నది శబ్దం ఎక్కడికో వెళితే అందరి హృదయాలు, మా హృదయాలు కూడా చల్లబరుస్తుంది. కానీ నీ చెవిన పడలేదా? నువ్వు కూడా లేవాలి, లేచి చక్కగా మాతో పాటు రావాలి, వచ్చి దీంట్లో మమ్మల్ని అందరితో పాటు కలిసి ఈ భగవదనుభవాన్ని, ఈ ఆనందాన్ని పంచుకొని అందరినీ కటాక్షించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క బుల్డం శిలందునికాన్ అనేటువంటి భాషణం. ఇప్పుడు ఈ భాషణం ఏదైతే ఉందో దీన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి, అందుకంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు అందరూ వచ్చిన వాళ్ళే ఉండరు, కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు, ప్రవేశించే వాళ్ళు ఉంటారు. కాబట్టి దీన్ని చక్కగా పరిచ్ఛేదం చేసి ఎలా చదవాలని తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద చేసి చెప్తాం.